నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. శక్తికి స్వరూపం, భక్తికి నిలయం, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కొండగట్టు ఆంజనేయుడు. ఆ స్వామి కరుణ ఎవరిపై ఉంటుందో వారికి అసాధ్యం అన్నదే లేదు. ఆ స్వామి ఎవరి చేయి పట్టుకుంటాడో వారికి అపజయం అన్నదే రాదు. ఇది ఆ స్వామి కరుణ పొందిన ఓ భక్తుడి కథ. మృత్యువును జయించి జననేతగా ఎదిగి ఇప్పుడు తన ఇష్ట దైవం రుణం తీర్చుకుంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా సంకల్పంపై ప్రైమ్ 9 అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజకీయ నాయకులు హామీలివ్వడం, శంకుస్థాపనలు చేయడం మనం చూస్తుంటాం. కానీ ఒక నాయకుడు తన భక్తిని, విశ్వాసాన్ని ఒక బృహత్ సేవా కార్యంగా మార్చడం అనేది అరుదనే చెప్పాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇప్పుడు అదే చేశారు. తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అభివృద్ధికి ఏకంగా 35.19 కోట్ల రూపాయల టీటీడీ నిధులను మంజూరు చేయించారు. ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్య, 2 దేవాలయాల మధ్య జరిగే ఆర్థిక సహాయం కాదు. దీని వెనుక ఓ బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ఓ ప్రాణదానానికి కృతజ్ఞత ఉంది, ఓ భక్తుడి అకుంఠిత దీక్ష ఉంది. అసలు పవన్ కళ్యాణ్కు కొండగట్టుకు మధ్య ఉన్న ఈ విడదీయరాని బంధం ఏంటి? ఈ 35 కోట్ల ప్రాజెక్టు వెనక జరిగిన పరిపాలనా ప్రక్రియ ఏంటి? ఈ మహాయజ్ఞం కొండగట్టు రూపురేఖలను ఎలా మార్చబోతోంది? ఇప్పుడు దీని మీదే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనం 15 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అది 2009వ సంవత్సరం. ఎన్నికల ప్రచారం జరుగుతోంది. వేలాది మంది అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. వాహనానికి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. క్షణాల్లో షాక్కు గురైన పవన్ మృత్యువు అంచుల వరకు వెళ్లారు. ఆ క్షణంలో తనను ఓ అతీత శక్తి కాపాడిందని, అది కొండగట్టు అంజన్న కరుణే అని పవన్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ రోజు తనకు పునర్జన్మ లభించిందని, ఆ జన్మ ఆ స్వామి పెట్టిన భిక్షేనని ఆయన పదే పదే చెబుతుంటారు. ఆ సంఘటనే ఆయన జీవితాన్ని, ఆయన భక్తిని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. అందుకే కొండగట్టు ఆయనకు కేవలం ఓ పుణ్యక్షేత్రం కాదు, ఓ అభయహస్తం. అసలు టీటీడీ కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు, కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవుడు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అలా ఉంటారా? తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి, మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటాయి. కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళకండి అని ఇవన్నీ ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది. అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహరుమూరు, ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి, అది వారిష్టం. అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, అది మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి, నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. టీటీడీ నుంచి నిధులు మన
అది పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మంచి మాట. దీనిపైన అన్నదానం చిదంబరం శాస్త్రి గారి స్పందన కూడా చూద్దాం. నమస్తే అండి శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. నమస్తే అమ్మా. శాస్త్రి గారు, నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనం ఇంతకుముందు ఒక బయట విన్నాము, తెలంగాణకు ఒక దేవుడు, ఆంధ్రప్రదేశ్కి ఒక దేవుడు అంటూ ఎవరు ఉండరు అని. సో ఆయన ఈ విషయంలో ఇది నిజమని ఆయన నిరూపించి చూపించారా? ఇవాళ టీటీడీ నుంచి నిధులు తెలంగాణ కరీంనగర్ కొండగట్టు అంజనా స్వామికి సమర్పించారు అంటే మామూలు విషయం కాదు కదా. సో ఈరోజు ఆయన చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది కదా. ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు తెలంగాణ ఆంజనేయుడు, ఆంధ్ర ఆంజనేయుడు ఇలాంటివి ఉండవు, దేవుడి విషయంలో అట్లా ఉండక్కర్లేదు. కానీ ఒక విషయం గ్రహించవలసింది ఏంటంటే, ఇంట గెలిచి రచ్చగెలు అన్నట్లుగా టీటీడీ వాళ్ళే ప్రకటించారు హనుమత్ జన్మస్థలము అంజనాద్రి అని చెప్పి. వాళ్ళు శంకుస్థాపన చేశారు. అక్కడ 1 కోటి కాదు కదా, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి అక్కడ పని చేయలేదు. ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆంజనేయ స్వామికి ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇవ్వటం 35 కోట్లు కాదు, 70 కోట్లు ఇచ్చినా ఆనందదాయకమే. ఆంజనేయ స్వామికి ఎక్కడ చేసినా లోటు లేదు. కానీ వాళ్ళు ఉన్న చోట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ రాష్ట్రంలో హనుమత్ జన్మస్థలం అయితే, అదే టీటీడీ వాళ్ళు ప్రపంచం మొత్తానికి చాటి చెప్పి 10 పైసలు కూడా అక్కడ పని చేయకుండగా ఎక్కడో ఎంతో చేస్తాము అనేది మాత్రము కాస్తంత పరిహాసప్రాయంగా ఉంటుంది. నిజంగా ఆంజనేయ స్వామి భక్తి ఉంటే ప్రపంచమంతటికి ఒకే ఒక్క జన్మస్థలమైనటువంటి ఆ అంజనాద్రి దగ్గర వాళ్ళేమి చేయకపోవటం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మరి అజ్ఞానమా లేకపోతే నిర్లక్ష్యమో అర్థం కాదు. కానీ టీటీడీ ఒకప్పుడు అంటే ఆ ప్రభుత్వం వారు ప్రకటించారు కాబట్టి ఈ ప్రభుత్వానికి అది హనుమత్ జన్మస్థలం కాకుండా పోతుందా? ఎంత విచిత్రమైనటువంటి విషయం ఇది. శంకుస్థాపన జరిగి రాయి కూడా పెట్టకుండా, దాన్ని డెవలప్ చేయకుండా 1 లక్షగా కూడా శాంక్షన్ చేయలేదు. దానికి 35 కోట్లు ఇంకో చోట చేయటము ఆనందదాయకమే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆ కొండగుట్టు ఆంజనేయ స్వామికి మొన్న ఏదో కొందరు ప్రకటనలు చేశారు, ఆర్టీసీది అదేదో ఎంకరేజ్ చేసిన స్థలం అని అట్లా అని. కేఎస్ శర్మ గారు కలెక్టర్గా ఉన్న రోజుల్లో నా గ్రంథానికి కొండగొట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆవిష్కరణ జరిపి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు మహానుభావులు ఆయన చేత ఆవిష్కరింపజేశారు. ఆయన అప్పుడు అక్కడ వాటర్ స్కీమ్ ఇవ్వటం అది జరిగింది, చాలా డెవలప్ చేశారు. నిజంగా ఇంకా ఎంతైనా చేయొచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా మహత్తు కలిగినటువంటి ఆంజనేయ స్వామి, దాంట్లో సందేహం లేదు. ఆనందించదగ్గ విషయం. టీటీడీ వాళ్ళు దానికి ఉన్నటువంటి నిధులు అక్కడికి సమర్పించటం అందరం కూడా హర్షింపదగినదే. గాని నేల విడిచి సాము చేసినట్లుగా వీళ్ళు అసలు తమ దగ్గర ఉన్న హనుమత్ జన్మస్థలం ప్రపంచం మొత్తం విఖ్యాతం చేయవలసిన హనుమత్ జన్మస్థలాన్ని గురించి 10 పైసలు ఇవ్వకుండా ఉండటం అనేది ఉన్నదే. ఇది మరి టీటీడీ యొక్క మరి ఏమి పద్ధతి అనుకోవాలో అర్థం కావటంలా. ఇంతకెళ్ళాలి కదా, అసలు వాళ్ళ దగ్గర ఉన్న జన్మస్థలాన్ని దిక్కు చూడటల్లా వాళ్ళు. ఎంత ఘోరం అండి. హనుమద్భక్తులు నవ్వుకుంటున్నారు దీని విషయం. కేవలం అంటే మృత్యు ఒడి వరకు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి కృపతోనే నేను ఇవాళ మీ ముందు ఉన్నాను అంటే, ఇవాళ మన ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, నిధులు శాంక్షన్ చేయించారు, అదొక చిన్న కృతజ్ఞత. ఆ చిన్న కృతజ్ఞతతోనే ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామికి అంత నిధులు కేటాయించారంటే మామూలు విషయం కాదు. అయితే ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా సరే ఏదైనా శంకుస్థాపనలు చేయడమో లేకపోతే దానికి ప్రారంభోత్సవాలు చేసి మర్చిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అది ఎన్నో ఏళ్ళైనా కూడా అవి కొన్నిసార్లు జరగకపోవచ్చు ఆ పనులు. అలాంటిది గుర్తు పెట్టుకొని మరి ఎప్పుడో 2009లో జరిగింది ఆ ఇన్సిడెంట్, దాన్ని గుర్తు పెట్టుకొని మరి ఇవాళ నిధులు కేటాయించారనంటే మామూలు విషయం కాదు. అసలు ఎంతమంది ఉంటారు అలా చెప్పండి? చాలా అర్థంగా కనిపిస్తారు. ఒక వ్యక్తి తనకి జరిగిన మేలుకి తను కృతజ్ఞత చూపించటం చాలా హర్షింపదగినదే. ఆయన ఎంతైనా ఆయనకి ఇచ్చుకోవచ్చు. అట్లాగే అక్కడ న్యాయం కూడా ఏటీటీడీలో
హనుమ జన్మస్థలం ఉన్నదో దానికి న్యాయం చేయకుండగా ఇప్పుడు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత ఎక్కడ ఉంటుంది? తన రాష్ట్రంలో ఉన్నటువంటి హనుమత్ జన్మస్థలాన్ని గురించి టిటిడి వాళ్ళ నిధులు ఎక్కడ వినియోగం కావాలో అక్కడ వినియోగం కావలసిన దాన్ని వదిలేసి ఇంకో చోట చేయటం మాత్రం విచిత్రం. చేయటం మంచిదే, కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా హనుమంతుడే, అందరికీ ఆరాధ్యుడే. కానీ అంతకంటే ఇక్కడ టిటిడి బాధ్యత ఉన్నటువంటి చోటు, అది ఉదారత, ఇది బాధ్యత. బాధ్యతని వదిలి ఉదారత చూపటం గొప్పతనం కాదు, అది నేను చెప్పేది. గారు మీరు కొంతసేపు హోల్డ్లోనే ఉండండి. దేవుడు ఎక్కడున్నా దేవుడే అని, దైవానికి ప్రాంతం ఉండదు, ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. అందుకే టీటీడీ కొండగట్టు ఆలయానికి నిధులు ఇస్తున్నామన్నారు. తాను నమ్మిన దైవం కొలువున్న క్షేత్రం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం కోరుకోవడంలో ఆగిపోలేదు, కార్యాచరణకు సిద్ధమయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టుకు 100 కోట్లు ప్రకటించినా అవి మాటలకే పరిమితమయ్యాయి, నిధులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత పవన్ తన సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు సరైన సమయం కోసం వేచి చూశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తనకున్న పరిధిని హిందూ ధర్మ పరిరక్షణ అనే విస్తృత లక్ష్యం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ధర్మానికి సంబంధించిన అంశం అని ఆయన భావించారు. భక్తికి పరిపాలన తోడైనప్పుడు ఫైల్ కదలడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డాక్యుమెంట్ ఆ వేగానికి, ఆ చిత్తశుద్ధికి నిలువుటద్దం. సెప్టెంబర్ 20, 2024న ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి టీటీడీ ఈవోకు లేఖ వెళ్ళింది. కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం సత్రం, మండపం నిర్మించాలన్నది దాని సారాంశం. సెప్టెంబర్ 24, 2024న టీటీడీ ఈవో తక్షణమే స్పందించి ప్రతిపాదనలను పరిశీలించి ఫైల్ను సర్క్యులేట్ చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 5, 2024న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. 338 ఎకరాల స్థలాన్ని పరిశీలించి నిర్మాణాలకు అనువైన ప్రాంతాన్ని గుర్తించారు. డిసెంబర్ 13, 2025న టీటీడీ వర్క్స్ కమిటీ సమావేశమై 35.19 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదిస్తూ బోర్డు ముందు ఉంచాలని సిఫార్సు చేసింది. డిసెంబర్ 16, 2025న టీటీడీ బోర్డు తీర్మానం సంఖ్య 612 ద్వారా ఈ మహాకార్యానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ 35 కోట్లతో కొండగట్టు ఎలా మారబోతోందంటే అక్కడ 2 భారీ నిర్మాణాలు జరగనున్నాయి. ఒకటి 96 గదుల చౌల్ట్రీ, గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన పార్కింగ్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లలో అత్యాధునిక వసతులతో 96 గదులు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఇది వసతి కల్పించనుంది. ఇక రెండో నిర్మాణం దీక్షా విరమణ మండపం. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 2,000 మంది దీక్షా విరమణ చేసేలా వాల్యూమ్ రూఫ్ షెడ్తో భారీ నిర్మాణం. హనుమాన్ జయంతికి వచ్చే లక్షలాది మాలధారుల దశాబ్దాల నిరీక్షణకు ఈ నిర్మాణం ముగింపు కాబోతోంది. ఈ రెండింటికే సుమారు 35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కొండగట్టు కేవలం పుణ్యక్షేత్రంగానే కాదు, ఓ సుందర ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. కొండగట్టు నుంచి పూర్తి సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి రాజు అందించే మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం రూపురేఖలైతే మారిపోనున్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై ఒక రకమైన వివక్షణ అయితే కొనసాగుతుంది. అయితే గత దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్కి ఆరాధ్య దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తుంది తెలంగాణలోని కొండగట్టు అంజన్న దేవాలయం. ఆధ్యాత్మిక విశ్వాసానికి, రాజకీయ హామీలకు అరుదైన సంగమంగా ప్రస్తుతం కొండగట్టు అంజన్న ఆలయం మారిందని అయితే చెప్పవచ్చు. కొండగట్టు అంజన్నకు, అంజన్న భక్తులకు టీటీడీ నజరానా రూపంలో 36 కోట్ల రూపాయల అభివృద్ధి హామీ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హామీని ప్రకటించి మాట నిలబెట్టుకున్న నేతగా పవన్ కళ్యాణ్ పేరు భక్తుల నోటనైతే వినిపిస్తోంది. జనవరి 3న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ధృవీకరణ పోయిన జనసేన వర్గాల్లో మాత్రం గట్టి చర్చ జరుగుతోంది. ఇక అభివృద్ధి
విషయానికి వస్తే కొండగట్టులో 100 గదుల వసతి గృహాలకు సముదాయం భక్తుల కోసం ప్రత్యేకంగా హనుమాన్ దీక్ష మండపం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ప్రణాళికల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇప్పటికే కొండగట్టులో స్థల పరిశీలన పూర్తి చేశారు. త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని టీటీడీ అధికారులు. అయితే దీంతో ఈ పరిణామాలపై హైందవ సంఘాలు, అంజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కొండగట్టు అంజన్నపై పవన్ కళ్యాణ్ అపారమైన విశ్వాసం ఉందంటూ భక్తులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కూడా చెప్పుకోవాలి. యువరాజ్యం ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్కు ఎదురైన ప్రమాదం నుంచి అంజన్ననే తనని కాపాడారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన సందర్భంగా అయితే భక్తులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అదే విశ్వాసంతో జనసేన అధినేతగా ప్రచార వాహనం పూజ కోసం కొండగట్టు వచ్చినప్పుడు అర్చకులు వినతిపై అభివృద్ధికి హామీ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఆ మాటను కార్యరూపం దాల్చడంతో కొండగట్టులో ప్రధానంగా చర్చగా మారింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని సరికొత్త రూపురేఖలకైతే సంతరించుకొనున్న పరిస్థితి ఉంది. జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం అధికారిక ప్రకటన తేల్చాల్సి ఉంది. మొత్తానికైతే కొండగట్టు పవన్ కళ్యాణ్ సందర్శిస్తారా లేదా అనే వార్తల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టి మాత్రం కొండగట్టు అంజన్న ఆలయం పైన పడిందని అయితే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కొండగట్టు నుంచి. పవన్ కళ్యాణ్ ఇక్కడకు చాలాసార్లు వచ్చారని, కొండగట్టు ఆలయానికి మంచి రోజులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆలయ పూజారి. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అయితే ఈ మధ్యలో ఈ కొండగట్టు క్షేత్రం గురించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. గతంలో వారు ఒక 3 సార్లు స్వామివారి దర్శనానికి రావటం జరిగింది. ఆంజనేయ స్వామివారి కృప చేత, అనుగ్రహం చేత వారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు కూడా నియామకం కావటం జరిగింది. తదుపరి కొండగట్టు క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆలయ సిబ్బంది, కార్యనిర్వహణాధికారి, అర్చకులందరూ కూడా వారికి ఒక విడతీ పత్రం సమర్పించడం జరిగింది. ఆ విడతీ పత్ర సారాంశం ఏమిటంటే, అయ్యా ఇక్కడికి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు వస్తున్నారు. ఆ స్వాములందరికీ కూడా దీక్ష విరమణ చేయటకు ఒక మండపం కావాలి. అదేవిధంగా వసతి సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కనుక మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏమైనా సహాయం చేసినట్టయితే తప్పకుండా ఆంజనేయ స్వామి సంతోషిస్తాడు, భక్తులకు కూడా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. వారిని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొండగట్టు క్షేత్రానికి దాదాపుగా 38-39 కోట్లతో అంచనాతో కూడా వారు ఈ 2 రోజుల క్రితమే కూడా అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. తప్పకుండా కొండగట్టు క్షేత్రానికి దీక్షా విరమణ మండపాన్ని మరియు భక్తుల సౌకర్యం కొరకు దాదాపుగా 98-99 రూమ్స్ కూడా నిర్మాణం చేస్తున్నట్టుగా వారు ప్రకటించి ఉన్నారు. వారికి కానీ, వారి ప్రభుత్వానికి కానీ, మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రైట్. డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారితో మళ్ళీ మనం మాట్లాడదాం. శాస్త్రి గారు, మీరు విన్నారు జనవరి 3న పవన్ కళ్యాణ్ అక్కడికి కొండగట్టుకి చేరుకుంటారు, వస్తారని మాట్లాడుతున్నారు. అండ్ పూజారి కూడా చెప్పారు ఈ నిర్మాణం ఎలా ఉంది, దీన్ని ఇలా చేపడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి. సో ఆ పూజారి చెప్పినట్టుగానే ఆయన నేను చేస్తాను అన్న ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పవన్ కళ్యాణ్ టీటీడీ నిధుల నుంచి చేయించి చూపించారు, ఇచ్చిన హామీ నెరవేర్చి చూపించారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, కరీంనగర్లో ఉన్న కొండగట్ట ఆలయం మాత్రమే కాదు, అట్లీస్ట్ మనకు ఇలా చేశాడని మనం చెప్పుకుంటాం, కానీ అక్కడ ఏపీలో కూడా ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎప్పుడు తూచా తప్పకుండా అప్పటికప్పుడే ఫైల్ మీద సైన్ చేయడమో లేకపోతే నిధులు విడుదల చేయడం ఇలాంటివన్నీ నిజంగా చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు మరవకుండా కరెక్ట్గా చేసి చూపిస్తున్నారు. అండ్ కరీంనగర్లో కూడా ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకున్నారు. అయితే దీన్ని ఒక భక్తి నమ్మకం అనుకోవాలా లేకపోతే ఇంకేదైనా అనుకోవాలి? ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆయన ఎప్పుడైతే వెలుగులోకి తీసుకొచ్చారో అప్పటి నుంచి సనాతన ధర్మం పైన చాలామందికి అవేర్నెస్ పెరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా ఇలా నిధులు కేటాయించడం అంటే దీనికి అంటే ఏది నిదర్శనం అనుకోవాలంటారు? భక్తియా, నమ్మకమా? యథార్థంగా ప్రతి హనుమద్ భక్తుడు ఆనందించే విషయం అండి. పవన్ కుమార్ గారు కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా హనుమద్ భక్తులు కాబట్టి యావత్ హనుమద్ భక్తులు కూడా ఆనందించే విషయం కొండగట్టు ఆంజనేయ స్వామికి
ఇంతటి మరి విరాళాలు సమకూర్చి దాన్ని డెవలప్ చేయటం. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధుడైనటువంటి స్వామి, చాలా నిదర్శనాలు ఇచ్చేటటువంటి స్వామి. అనేక మంది హనుమద్భక్తులు హనుమద్దీక్ష చేసి విరమణ చేసేటటువంటి స్థలం అది. అక్కడ వసతులు ఏర్పడితే ఇంకా ఇంకా కూడా హనుమద్భక్తులు అక్కడ దీక్ష కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విరమణలు చేసుకుంటూ ఆ స్వామి సేవలో ధన్యులయ్యే అవకాశం ఉన్నది. అట్లాంటి భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని 50 మంది హనుమద్భక్తులు ప్రశంసించాలి, హర్షించాలి. వారు చేసేటటువంటి దాన్ని మరి చాలా ఆనందంగా స్వీకరించాలి. హనుమద్భక్తులు అయినటువంటి వాళ్ళే కాదు, 50 మంది హిందువులు కూడా. ఎందుకంటే ఆయన చెప్పేటటువంటి సనాతన ధర్మ రక్షకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుడు ధర్మ స్వరూపుడైతే ఆయన యొక్క సేవలో ధర్మరక్షణ త్రేతాయుగంలో చేసిన వాడు ఆంజనేయ స్వామి. జెండాపై కపిరాజుగా ద్వాపర యుగంలో సనాతన ధర్మాన్ని ధర్మరక్షణ చేసి ధర్మయుద్ధంలో విజయాన్ని ధర్మానికి చేకూర్చిన వాడు ఆంజనేయ స్వామి. కలియుగంలో కూడా ధర్మరక్షణకు ఆయన సహకరిస్తున్నట్లుగా మరి ఆ సనాతన ధర్మ ప్రియుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన రక్షించుకున్నాడు. ఆయన భక్తుడు కాబట్టి ఆయన రక్షించుకుని ఆయన చేత సేవలు చేయించుకోవటం అనేటటువంటిది ఆ స్వామి యొక్క మహత్తు, కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క మహత్తు. అటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు ఈ విరాళాలతో అద్భుతమైనటువంటి నిర్మాణాలతో విరాజిల్లి 50 మంది భక్తులని కూడా ఇంకా ఇంకా అనుగ్రహించాలి అని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి హనుమద్భక్తుడు కూడా జై జయధ్వానాలు పలకాలి. ఆయన యొక్క కృషిని అందరూ కూడా హర్షించాలి. ఆయన నిరంతరము ఇలాంటి సనాతన ధర్మ సేవా కార్యక్రమాలలో ఇంకా ఇంకా ముందుకు వెళుతూ రాజకీయంగా కూడా అభ్యున్నతిని సాధిస్తూ ఈ దేశానికి ఈ ధర్మానికి గొప్పగా పాటుపడాలి అని చెప్పి ఆకాంక్షిద్దాం. కానీ శాస్త్రి గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించినప్పటికీ కూడా 100 కోట్లు కొండగట్టుకు మేము కేటాయిస్తున్నామని చెప్పేసి మాట్లాడారు, కానీ ఆ నిధులు విడుదల చేయలేదు అని అంటున్నారు. బట్ నా రాష్ట్రం నీ రాష్ట్రం అని తేడా లేకుండా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కోట్లు విడుదల చేసి కొండగట్టు ఆంజనేయ నిర్మాణానికి సహకరించారు అని అంటే దాన్ని చాలా హర్షించదగ్గ విషయం కదా. చాలా చాలా హర్షించదగిన విషయం. అంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా నీ నా అనే భేదాభిప్రాయం లేకుండా ఆంజనేయుడు ధర్మము ఇవి లక్ష్యంగా పనిచేయటం ఇది ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. రైట్ శాస్త్రి గారు, చర్చలో పాల్గొని మీ స్పందనను తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ ఘటనలో అత్యంత స్ఫూర్తిదాయకమైన కోణం ఏంటంటే సరిహద్దులను చెరిపేసిన భక్తి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, ఆలయం ఉంది తెలంగాణలో, అయినా ధర్మానికి భక్తికి రాష్ట్రాలు రాజకీయాలు అడ్డు కావని ఈ సంఘటన నిరూపించింది. పవన్ చొరవను కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు మనస్ఫూర్తిగా అభినందించడం హిందూ ధర్మ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకరికొకరు కాళ్ళు అడ్డు పెట్టుకునే ఈ రాజకీయ యుగంలో ఒక ధార్మిక కార్యం కోసం 2 రాష్ట్రాల నేతలు పరోక్షంగా చేతులు కలపడం ఓ శుభ పరిణామం. సో ఇది కేవలం ఓ 35 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇది ఓ భక్తుడి కృతజ్ఞత, ఓ నాయకుడి దార్శనికత, ఓ పుణ్యక్షేత్ర పునర్వైభవానికి నాంది. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ యజ్ఞం కొండగట్టు చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ నిర్మాణాలు పూర్తయి భక్తుల కష్టాలు తీరిన రోజు ఆ అంజన్న ఆశీస్సులు పవన్ పైనే కాదు, ఈ సత్కార్యానికి సహకరించిన ప్రతి ఒక్కరిపై ఉంటాయి అని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. రేపటి స్పెషల్ స్టోరీలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9.